ఎల్లన్న దేవుడు వైకుంఠ నగరం వచ్చేసరికి వైకుంఠం అంతా 7 ఏళ్ల కింద వెళ్ళిపోయిన రీతి, 12 ఏళ్ల కింద పడబడ్డ రీతి బల్లి పాతర్లు పట్టి ఉన్నది. ఎక్కడ పోతివి నాయన్న జంగమయ్య, నన్ను ఉట్టిత్తివి గాని గిట్టియకపోతివి. పుట్టినాడు నాకు పురుడు లేదు, పెరగంగా నాకు పెళ్లి లేదు. తల్లి గనలేదు నన్ను తలపొయ్యలేదు, ముత్త గనలేదు నాకు ముద్దులివ్వలేదని ఉలవల దేవుడు వలతేరుతున్నాడు. కలకల దేవుడు కంటినీరు దియంగా, కుడికంటి శోకము కుంభధార వర్షము, ఎడమ కంటి శోకము ఏరులై పారుతున్నది. భగవంతుడు రారాజు మల్లయ్య తన ధైర్యమే 10 మంది బలం అనుకున్నాడు. లేచి నిలుచొని ఒక్కసారి వైకుంఠ నగరం లోపల చూసే వరకు పుట్ట కనిపిస్తున్నది. పుట్ట పక్క పొంటే దేవానా దేవతలు వెళ్ళిపోయే సమయం లోపల వాళ్ళకు ఊమొస్తే ఆడ ఊంచిపోతారు. ఆ ఊంచిన ఊ మారలేదు. దేవుని పాగాలు చెల్లెలు ఆడ పక్క పొంటి కనిపిస్తున్నాయి. అబ్బబ్బా, భగవంతుడు రారాజు మల్లయ్య ఒక్కసారి ఆలోచన చేసిండు. దేవతలందరూ ఎక్కడికి పోలేదు, పుట్టకన్నం లోపల జాక్కొని ఉన్నారు అని చెప్పి భగవంతుడు రారాజు మల్లయ్య ఈ దేవతలందరూ పుట్టలకెళ్ళి బయటకెట్లా రావాలని ఒక్కసారి భగవంతుడు ఎద మీద ఉన్న ఎదబొచ్చ మీద మన్నుని